కులగణన పూర్తి అయింది కదా, అభివృద్ధి జరగబోతుందంటారా? ఇది మేము ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఇది బీసీల గణన కాదు, కులగణన కావాలి. ఎందుకంటే కులగణన చేసినప్పుడు మాత్రమే అన్ని సామాజిక వర్గాల స్థితిగతులు తెలుస్తాయి. ఎవరు బీసీ గణన ద్వారా ఉన్న ప్రమాదం ఏముంది ఆ రోజుల్లో అంటే, బీసీలో 2-3 కులాలు అభివృద్ధి చెందిన కులాలుగా ప్రొజెక్ట్ చేసి మిగిలిన బీసీలో వాళ్ళ మీద దాడికి తీసుకుపోవాలన్న కుట్రలో భాగంగా బీసీ గణన ప్రచారం చేశారు. యువతలో తెలంగాణలో ఏ మేరకు యువత అంటే బీసీ ఉద్యమాన్ని చేపడుతుంది, ఏ మేరకు అవగాహన పెంచుకుంటుంది? అనేక ప్రణాళికలు కానీ విధానాలు కానీ వైఫల్యం చెందడానికి కారణం ఏంటంటే, ఒక స్పష్టమైన సమగ్రమైన ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడంలోనే ఈ ప్రభుత్వాలు వైఫల్యం. అంటే అవాస్తవాల బేస్గా ఈడబ్ల్యూఎస్ అనేది దేశవ్యాప్తంగా ఎలా ఉంది, మన దగ్గరనే ఎందుకు ఆగమేఘాల మీద తీసుకురావడం జరిగింది, ఎవరి ప్రయోజనాల కోసం? కోర్టు స్పష్టంగా చెప్పింది 10% ఆఫ్ ది 50% ఓపెన్ అని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు. వాళ్ళు 50%లో 10% అంటే 5% ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. వీళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుంది, 100%లో 10% తీసుకుంది. ఓకే ఓకే, ఇది తప్పు. ఇది ఆయన రాగా కానీ ఈరోజు ఎంత తీసుకొచ్చి 6% తీసుకొచ్చి ఆల్మోస్ట్ 50% తగ్గించారు. బీజేపీ గవర్నమెంట్ అదే చేసింది. అప్పటికున్న బడ్జెట్ దాన్ని 50% తగ్గించేసింది బీజేపీ గవర్నమెంట్. ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం బడ్జెట్ పెంచలేదు. 6.something ఉన్న బడ్జెట్ 7.something చేసింది. అంటే ఈ 3 పార్టీలు ఎలా అధికారంలోకి వస్తారు, ఎలా వాళ్ళని మట్టి కనిపిస్తారు? ఇప్పుడు మీకంటే ఒక పార్టీ లేదు, మీకంటే ఒక బలమైన వ్యవస్థ లేదు. దేశానికి స్వతంత్రం రావడాన్ని ఎవరు అడ్డుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడాన్ని కూడా ఎవరు అడ్డుకోలేరు. రేపొద్దున బీసీ సామాజిక వర్గాల రాజ్యాధికారంలోకి రావడాన్ని, అధికారాన్ని చేపట్టడానికి కూడా ఎవరు ఆపలేరు. అక్కడ బీసీలు ఉద్యమించారు, అధికారంలోకి వచ్చారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు బీసీలు అధికారంలోకి చేపట్టలేకపోతున్నారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ రెడ్లకే అధికార పదవులు ఇస్తున్నారు అని చెప్పి ప్రశ్న బయటకు వస్తున్నది. ఎందుకు మెదడు లేదురా నీకు? జనరల్ అంటే అందరిదిరా అని చెప్పాలి, గల్లబట్టి చెప్పాలి. కొడక ఇది బీసీలు పోటీ చేయొచ్చు, ఎస్సీలు పోటీ చేయొచ్చు, ఎస్టీలు పోటీ చేయొచ్చు. నకరాలు చేసినామంటే నీకు 2%, సగం %, 3% నాటకాలు నడవయి, నీ కుట్రలు నడవయి. నీ దగ్గర డబ్బు ఉన్నది, భూమి ఉన్నది, ఆస్తులు ఉన్నాయి, అధికార సంబంధాలు ఉన్నాయని చెప్పి మీరు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం నడవదు. ఇది ఊర్లలోకి వెళ్ళి కోళ్ళేను ఉన్నాయి, పిల్లులేను ఉన్నాయి, ఎలకలేను ఉన్నాయి, ఇవి తెలుసుకున్నారు. కానీ బడా భూస్వాములు ఇక్కడ ఉన్న బిల్డింగ్లు ఎంత ఉన్నాయి, వానికి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? బీఆర్ఎస్ అంటే ధర్మ పార్టీ, టీడీపీ అంటే అమ్మ పార్టీ, కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ అంటే బ్రాహ్మణ ధర్మ పార్టీ లాగా ఆ పార్టీలు కుల సంఘాలుగా వ్యవహరించి వ్యవస్థను మొత్తం ఆ కులాల వైపు మలుచుకున్నాయి. కాబట్టి అంతకుముందు 1,00,000 ఉండే, ఇప్పుడు 2 లక్షలు చేసినాం. ఇండ్లు అంతకుముందు 5 లక్షలు ఉండే, ఇప్పుడు 10 లక్షల మందికి ఇచ్చినాం అని అంటే పేదలు పెరిగినట్ట తగ్గినట్ట? అంటే ప్రజలు ఆర్థికంగా శక్తివంతులు కాకూడదు, విద్యాపరంగా శక్తివంతులు కాకూడదు. వాళ్ళు ఆ రకంగా శక్తివంతులు అయితే మేము అధికారం కోల్పోవాల్సి వస్తుందని చెప్పి వాస్తవంగా ఇవి వాళ్ళను మానసికంగా చాలా కింది స్థాయి వ్యక్తులుగా, ఆలోచన లేని వ్యక్తులుగా, జ్ఞానం లేని వ్యక్తులుగా వాళ్ళను చిత్రీకరించేసిన తర్వాత వాళ్ళు ఆత్మగౌరవం గురించి ఆలోచించే పరిస్థితి లేదు, అధికారం గురించి ఆలోచించే పరిస్థితి లేదు, అవకాశం గురించి ఆలోచించే పరిస్థితి లేదు, అభివృద్ధి కావాలని ఆశించే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో బీసీ పార్టీని పెడితే నిలదొక్కుంటుందా? నడిపించగలుగుతారా? అధికారంలోకి రాగలుగుతారా?